సో గైస్ ఇది స్క్రాచ్ పడ్డది అనమాట. క్రాష్ వాడు సడన్గా తిప్పేసిండు లెఫ్ట్. ఇగో నెంబర్ ప్లేట్ కూడా ఇరిగింది. నాకు ఎప్పుడు జస్ట్ చిన్న క్రాష్ అయింది నాది. సడన్గా రైట్కి తిప్పేసిండు కారోడు. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాజ్ యూజువల్ ఈరోజు సండే, విచ్ మీన్స్ సండే రైడ్. సో ఈరోజు యాక్చువల్లీ రెవెన్ రైడ్ది కాదు. ఈ రోజు ఏప్రిల్ వాళ్ళతో వెళ్తున్నా. వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుండే, నేను స్కిప్ చేసుకుంటూ వచ్చా. సో ఫైనలీ ఈ రోజు మన ఏప్రిల్ వాళ్ళతో రైడ్ చేయబోతున్నాం. ఇగో ఆల్రెడీ ఆల్ ద రైడర్స్ ఈడే ఉన్నారు. డిఫరెంట్ బైక్స్ కూడా జాయిన్ అవుతున్నాయి అనమాట మనం. నాట్ ఓన్లీ ఏప్రిల్ RS 457. As you can see, Z900 and the few super bikes ఉన్నాయి. And then we have the April RS 457 obviously. లేట్ వచ్చాం కదా ఆబ్వియస్లీ. వామ్మో, ఇన్ని ఏప్రిల్ RS 457 ఉన్నాయి ఈరోజు. నేనేమో అనుకున్నానే సాయి కాలేజ్ 10 బైక్లు వచ్చింది అంటాడు. ఇవే పెడతానని. బేసిక్గా ఈరోజు ఓన్లీ అబౌవ్ ఇన్ ది 500cc కేటగిరీస్ లేదా 400cc కేటగిరీస్ విచ్ బైక్స్ కెన్ గో ఫాస్ట్ అండ్ టచ్ 160s 180s ఆ బైక్స్ మాత్రమే అన్నారు. బట్ ఎక్స్పల్స్ కూడా ఉంది, మరి ఐ డోంట్ నో. అందుకే నేను మా జీటీ ఎవరు నడుపుతారా అని తీసుకొచ్చా. సెట్ జీటీ కూడా ఎవరైనా ఉంటే చెప్పు, జీటీని కూడా తీసుకోరా అని చెప్పి. ఓ మ్యాన్, న్యూ బైక్, కొత్త బైక్ ఫీల్ అయ్యారు. ఇతను వింగ్లెట్స్ పెట్టించిండు. అరే బాగుందారా వింగ్లెట్స్? అట్లా అంత కాస్ట్ ఎలివేట్ చేస్తలే, మిక్స్ అయిపోయింది, తెలుస్తలేదు. అది మేబీ అది కార్బన్ ఫైబర్ డిప్డ్ ఏదైనా ఉంటే బాగుండేది. ఇది మన వైట్ కలర్ దానికి రేసింగ్ స్టైప్స్ వేసారు. దీనికి ఉంది వింగ్లెట్. ఏమో సెట్ అయితే అనిపిస్తుంది నాకు. చలో, సౌరభ్ అన్న కూడా వచ్చేసాడు. అండ్ ఒక Z900తో పాటు ఒక R1 ఓల్డ్ ఫస్ట్ R1 ఏదైతే వైవాహర్స దగ్గర ఉంటుంది చూసారా, వైవాహర్స నా దగ్గర ఉన్న R1 కూడా వచ్చింది. అన్న కాదు, ఇంకెవరిదో. సో R1 క్రాస్ ప్లేన్, నో ట్రాక్షన్ కంట్రోల్, ఫుల్ రా బండ్ అది. మిగతావన్నీ ఆబ్వియస్లీ ఏప్రిల్ వాళ్ళదే కాబట్టి ఏప్రిల్ RS 457. అండ్ ఇంకొకటి వాట్ ఐ లవ్డ్ ఇట్ తెలుసా. సో ఈరోజు ప్రకాష్ సూరజ్ అని మా గ్రూప్లో తనకి బేబీ డాటర్ పుట్టారనమాట. సో ఏప్రిల్ వాళ్ళు అవ్వండి కేక్ కటింగ్ అవన్నీ చేశారు, విచ్ ఈస్ గ్రేట్ గెస్చర్ బై ఏప్రిల్. అలా దో స్మాల్ థింగ్స్ మ్యాటర్ లాట్. కస్టమర్కి కానివ్వండి, యాజ్ ఎ బైకింగ్ బ్రదర్హుడ్ కానివ్వండి, దేనికైనా కానివ్వండి, దో స్మాల్ థింగ్స్ లైక్ మ్యాటర్ అ లాట్. అండ్ నాకు చాలా మస్తు అనిపించింది అలా కేక్ కటింగ్ అదంతా చేసినప్పుడు. ప్లస్ ఇప్పుడు అందరితో సెకండ్ రైడ్ కదా నాది కూడా, ఇప్పుడు ఓనర్స్ నేను కూడా కొద్దిగా మింగిల్ అవ్వడం కానీ అదంతా కూడా కొద్దిగా స్టార్ట్ అయింది. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఆన్ ప్లేస్. ఇప్పుడైతే మేము డ్రిఫ్ట్ నేషన్ కి వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళే దారిలో ఒక దగ్గర టీ బ్రేక్ ఉంటుంది శంషాబాద్ దగ్గర. అండ్ ఆ టీ బ్రేక్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ దేర్ విల్ గో టు ది డ్రిఫ్ట్ నేషన్. అదనమాట ఈ రోజుది. స్టార్ట్ అవుతుంది, లెట్స్ గో. రోడ్ పైన హెడ్ అనేది తిరిగిపోతాయి ఈ రోజు. ఆల్రెడీ RS 457s తల తిప్పుతుంది. అంటే ఈ రోజు వీ హ్యావ్ ఫ్యూ సూపర్ బైక్స్, అండ్ సూపర్ బైక్స్ తో పాటు వీ హ్యావ్ ఏప్రిల్ RS 457 కూడా. సో ఈరోజు మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తన దగ్గర కొత్త బైక్ అబ్బా కింద పడిపోయింది. షెట్, బ్రాండ్ న్యూ బైక్. నాకు తెలిసి నిన్ననో మొన్ననో కొన్నట్టున్నాడు. ఏం కాలేదు కదా, జస్ట్ హ్యాండిల్ బార్ కి తగిలింది అనుకుంటా స్క్రాచ్. పోనీ హ్యాండిల్ బార్ ఒకటే కాబట్టి ఇట్స్ ఫైన్. ఏదో అయ్యి ఉంటేనా ఈ గుంటల వల్ల ఏమి ఉంటుంది కొద్దిగా, ఇట్స్ ఫైన్, అవుతూ ఉంటుంది. డిస్టి పడి ఉంటుంది, డిస్టి పోయిందని అనుకోవాలి ఇంకా అంతే. అప్పుడప్పుడు ఈ దరిద్రాలు అవుతూ ఉంటాయి. వాట్ ఎల్స్ వీ కెన్ డూ ఎక్సెప్ట్ మూవ్ ఆన్. బట్ ఇట్ హర్ట్స్ అబ్బా. కొత్త బండి పాపం పూజ అయింది, అది కింద పడితే మస్తు బాధ అవుతుంది అసలు. బాబా ఓకే, పెద్దగా ఏం కాలేదులేండి, జస్ట్ చిన్న స్టిక్కర్ పీల్ ఆఫ్ అయిపోయింది అండ్ హ్యాండిల్ బార్ దగ్గర స్క్రాచెస్ పడ్డది అంతే. సో ఫైన్. సో గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రూప్ని 2గా డివైడ్ చేస్తాం అనమాట, ఫాస్ట్ రైడర్స్, స్లో రైడర్స్. సో నేను ఫాస్ట్ రైడర్స్ని లీడ్ చేయబోతున్నా. అండ్ దానికి బ్రీఫింగ్ అదంతా అయిపోయింది. సో ఎవరు కంఫర్ట్లో వాళ్ళు రండి. ఇన్ కేసు లో అవుతున్నారు, ఏప్రిల్ వాళ్ళది టీమ్ ఉంది, సో వాళ్ళతో కూడా రావచ్చు, అలా ఇష్యూస్ ఏం లేదు. అండ్ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అదంతా కూడా బ్రీఫింగ్ అయిపోయింది. సో దట్ ఎవరైనా ప్యానిక్ బ్రేక్ వేసినా వెనకాల రియాక్షన్ టైం ఉండేటట్టు. సో ఇక్కడ కాఫీ బ్రేక్ అండ్ టీ బ్రేక్ అయిపోయింది. మెనీ రైడర్స్, ఆల్మోస్ట్ ఒక 30 to 35 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారు. అండ్ ఫ్యూ సూపర్ బైక్స్. ఆ సూపర్ బైక్స్ మనం అక్కడికి వెళ్ళినాక వాళ్ళందరూ కీస్ తీసేసుకొని ఒక కొద్దిగా రేవ్ చేసి చూపిస్తాం మీకు డ్రిఫ్ట్ నేషన్ కాడ. నాట్ అ లాట్, బట్ అది ఫుల్ రియాక్షన్లు వస్తాయి. ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ దాకా. బికాస్ దేర్ ఈస్ అన్ S1000RR Pro, S1000RR M Sport, ద ధూమ్ బైక్, ద మెయిన్ OG ధూమ్ బైక్. నర్సింగానా డ్రిఫ్ట్ నేషన్ స్ట్రేటా? డ్రిఫ్ట్ నేషన్ మొత్తం R1 క్రాస్ ప్లేన్, ద OG R1 అది. అండ్ S1000 కూడా ఉంది వెనకాలే. ముందు స్ట్రీట్ ట్రిపుల్. ఇప్పుడైతే కొద్దిగా స్పీడ్స్ మెయింటైన్ చేస్తామని ఫిక్స్ అయినాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 65 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అండ్
కొందరే ఉన్నారు. ఐ గెస్ 4 మెంబర్స్ సంథింగ్ మేము స్పీడ్కి వెళ్తాము. ఇవతని ఇక్కడ దొరికాడు. నాకు ఇప్పుడు జస్ట్ చిన్న క్రాష్ అయింది నాది. సడన్ గా రైట్కి తిప్పేసిండు కారోడు. సో దీనికి తగిలింది అనమాట. బట్ బండి కంట్రోల్ అయిపోయింది. సో ప్రాబ్లం లేదు. ఇట్లా మన వాళ్ళు స్నేక్ అండ్ ల్యాడర్ అంటారు అనమాట. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అదే పెద్ద ప్రాబ్లం మన దానిలో. దిస్ ఈస్ వేర్ వెయిట్ కమ్స్ ఇన్. సో ఇప్పుడు మన వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. సో గైస్ మీకు చూపిస్తా ఇప్పుడు ఒకసారి ఎక్కడ తగిలిందో బైక్. సో వాడు సడన్ గా తిప్పేసిండు లెఫ్ట్. ఎక్కడో గీక్కుంది అన్నాడు రేసింగ్ స్ట్రైప్స్. ఇదే సో ఈ చిన్న గీత కనిపిస్తుందా మీకు, వైట్ గీత, ఇదే అనమాట క్రాష్. అండ్ మిర్రర్ కి తగిలింది. ఇంకేమైనా తగిలిందా? ఇగో నెంబర్ ప్లేట్ కూడా ఇరిగింది. సో నెంబర్ ప్లేట్ ఇరిగి బెండ్ అయింది కొద్దిగా. బేసిక్గా వాడు ఇట్లా గుద్దిండు అనమాట. సో ఇవ్వండి ఇక్కడ కూడా కనిపిస్తుంది స్క్రాచ్. బట్ బైక్ కంట్రోల్ అయిపోయింది. అండ్ ఇంకా దీనికి తగిలి నాకు ఇక్కడ తగిలింది అంతే. బట్ నథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ఇప్పుడు ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. వీ హ్యావ్ ఆల్ అవర్ బైక్స్. R1కి కూడా కొద్దిగా క్రాష్ ఇన్సిడెంట్ అవ్వబోయిందంట ఈరోజు. సడన్గా ఎవరైనా కూడా రైడ్ తిప్పంగానే దానికి ABS కూడా లేదు. సో టోటల్ రా మిషన్ కదా. సో స్లైడ్ అయిపోయింది నొక్కంగానే. సో దట్స్ వై యూ నీడ్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్. ఎంత తోపు రైడర్ అయినా కానీ ఇట్స్ నాట్ ఫర్ ఇండియా బేసిక్ గా. లక్కీలీ R1 ఈజ్ ఆల్సో సేఫ్. అన్న కూడా కంట్రోల్ చేసుకున్నాడు. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ సో మెనీ బైక్స్. చలో ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఇంకొందరు రైడర్స్ కూడా జాయిన్ అయిపోయారు. ఇంకా రైడర్స్ ఉన్నారంట వెనకాల. ఇంత మంది ఉన్నాం లిటరలీ. ఇంకా ఉన్నారు. ఇమాజిన్ ఎన్ని బైక్స్ ఉన్నాయో. చలో ఇంకో 22 కిలోమీటర్స్, జస్ట్ 15 మినిట్స్ సంథింగ్ ఉంది అంతే. దీనికి అక్రఫోవ్ ఇచ్చింది. ఫుల్ సిస్టమ్ ఇది. ఫుల్ సిస్టమ్. జస్ట్ క్వశ్చన్ వేసి అన్న రివ్యూ చేశారు ఫుల్. నేను వెనకాల ఉన్నాను, మర్చిపోయాను. నేను వెనకాలే ఉన్నా. మూతి మీద కొడుతుంది అది. వస్తుంది. దీనికి స్లిప్ ఆన్ ఉంది అనుకుంటా. యా క్యాట్ ఉందిగా. బట్ ఐ గెస్ కొత్త Z900 సంథింగ్ క్యాట్ డిలీట్ చేయలేము. పాతదానికి డిలీట్ చేయొచ్చు అనుకుంటారు. కామెంట్ డౌన్ ఇన్ కేస్ యూ గైస్ నో. లేదా కట్ చేయించి పెట్టండి అన్న. బట్ అది కట్ చేసినట్టయితే లేదు. మంచిగా కరెక్ట్గా ఫిట్ అయి ఉంది. కానీ నిజంగా దారుణంగా నడుపుతారు అబ్బా. ఈరోజు 3-4 బైక్స్ ఆల్మోస్ట్ క్రాష్ నుంచి బతికిపోయినాయి. మళ్ళీ ఏంది కట్టు కూడా కొట్టట్లేదు. స్ట్రైట్ పోతుంటే రైట్కి వచ్చేస్తారు. లిటరల్ అట్లా ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లుంది సరే అని ఇటు పోయా. ఆ కార్ ఇట్లా వచ్చేసింది. అదనమాట నాది అయింది సీన్. నర్సింగ్ అన్న మంచిగా హుడీ వేసుకొని చిల్ అవుతుండు. ఆ నింజా 650 పైన, సారీ వర్సెస్ 650 దానిపైన కూర్చుంటే సోఫాలా ఉంటుందంట లిటరలీ. వావ్ అని తిప్పుతారు అందరు రేసర్స్ రోడ్డు మీద. సో జనరల్గా ఇక్కడ ఎప్పుడు మీటప్స్ ఇక్కడ అవుతుంది. హైజాక్ సంథింగ్ అనుకుంటుంది. దీని పేరు ఏదో ఉంటుంది అబ్బా మర్చిపోయినా. సో అక్కడే చాలా మంది బైక్స్, సూపర్ బైక్స్ మాక్సిమం ఈ రోడ్లో కొట్టేసి అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. జనరల్ కామన్ ప్లేస్ ఇది సూపర్ బైక్స్. మీరు సందీప్ నదింపల్లి వ్లాగ్ చూసినా ఏం చూసినా అందరు అక్కడికి వెళ్ళిపోతారు. సూపర్ బైక్స్ వాళ్ళు ఎస్పెషల్లీ. కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్లే ఇక్కడ నుంచి. దీని అసలు సౌండ్ ఇనండి జస్ట్. లవ్లీ. మన మీటప్ వచ్చిన కూడా అయితే. సో ఇంత దూరం ఉన్నప్పుడే బెటర్ టు స్లో డౌన్. సో అది చాలా సేఫ్. ఎంత ఆ డిస్టెన్స్ నుంచే లేచేసి ట్రై టు స్లో డౌన్ ద బైక్. దగ్గరికి వెళ్ళి కట్ ట్రై చేయకండి. వచ్చేసినాం డ్రిఫ్ట్ నేషన్. సో అదే చాలా మంది ముందుకు వెళ్ళిపోతున్నారు. డ్రిఫ్ట్ నేషన్ ఇదే. ఇక్కడ క్రికెట్ కూడా ఉందా డ్రిఫ్ట్ నేషన్ కాడ? ఇంత దూరం ఎవరు రాస్తారు? సౌరభన్న వాళ్ళు ఎప్పుడు దొరికారబ్బా నాకు తెలియకుండా. వీళ్ళు అంగడి ఫాస్ట్ వచ్చిర్రా. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినావు? ఇప్పుడు వచ్చినావా? నువ్వు ఇప్పుడు వచ్చావా ఫస్ట్ వచ్చావా? ఓకే దీనికి అక్రఫోవిచ్ ఉంది. దీనికి కూడా అక్రఫోవిచ్ నాన్న. దీనికి యారో ఉంది, స్లిప్ ఆన్. దీనికి చూడండి చిన్న షో R1కి. చిన్న ఫోటో సెషన్ అవుతుంది అనమాట బైక్స్ తోటి, సూపర్ బైక్స్ తోటి ఆబ్వియస్లీ. సో మనం ఇప్పుడు R1 S1000 కూడా తీసుకుందాం ఒకసారి. సో గైస్ దిస్ ఇస్ ది వర్సెస్ 650. ఫస్ట్ దీని ఎగ్జాస్ట్ నోట్ వినండి.
ఇది దీని ఎగ్జాస్ట్. ఇప్పుడు చిన్న స్పిన్ ఇద్దాం, వెరీ స్మాల్ షార్ట్ స్పిన్. అయిపోయింది. ఎందుకు అందరి క్లచ్లు ఇంత దగ్గర ఉన్నాయి, నా క్లచ్ చాలా దూరం ఉంటాయి. వీల్ స్పిన్, నైస్ పవర్. ఏందబ్బా సోఫానా ఇంకేమైనా? ఇది మంచి సోఫాలా ఉంది, మంచి సోఫాలా ఉందబ్బా. డేంజరస్ సోఫా ఇది. నాకు దీని సీట్ కూడా నచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ నైస్ బైక్ మ్యాన్, చాలా బాగుంది. పవర్ కూడా మంచిగా ఉంది. ఏయ్ లైట్, ఓహో ఓ మై గాడ్. సో ఇట్స్ టైమ్ టు గో హోమ్. ఇంకా అయిపోయింది రైడ్. అందరు వెళ్ళిపోయారు యాక్చువల్లీ. ఏప్రిల్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సూపర్ బైక్స్ కానీ మిగతా వాళ్ళందరూ జంప్ అవ్వండి. జస్ట్ మేమే కొద్దిగా ఫోటో సెషన్స్ కోసం లేట్ అయిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ ఫోటోస్ ఆన్ R1 క్రాస్ ప్లేన్. ఏదైతే మన పాత OG R1 దానిపైన అయిపోయింది, S1000 RR దానిపైన అయిపోయింది, వర్సెస్ 650 పైన కూడా అయిపోయింది. యా ప్లస్ వర్సెస్ 650 కూడా నడిపిన. బ్యూటిఫుల్ ఉంది మెషిన్ యాక్చువల్లీ. అండ్ జపనీస్ ఆర్ బ్యూటిఫుల్ మ్యాన్ జనరల్గానే. ఆహా అది చూడడానికి కూడా ఎంత బల్కీ ఉంది కదా వర్సెస్. సో వాట్ ఏ రైడ్ యాక్చువల్లీ. కొంచెం చిన్న క్రాష్ అయిపోయింది, నాకే కాదు. అండ్ లిటరలీ ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా మందికి అయిందంట క్రాష్, నాకే కాదు. బట్ మైనర్ క్రాషెస్ అందరివి. అట్లున్నారు జనాలు. సో ఎవరు లేన్ని చూసుకొని పోవడం ఇలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి ఆ ఇష్యూ ఉంది. ఇతను చూడు రివర్స్ గేర్ వేసుకొని బ్రేక్ వేసి ఆగింది. వెరీ గుడ్. నాది రేర్ నెంబర్ ప్లేట్ కూడా ఇరిగింది కొంచెము. ఇది అప్పుడే డ్రిల్ చేసి స్టంట్ అయింది. ఇప్పుడేమో ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బెండ్ అయిపోయింది. బట్ ప్రస్తుతానికి అయితే చూడడానికి ఇట్ ఈస్ నైస్. అట్లానే ఉంది బికాస్ జెల్ కదా, విరిగిపోలేదు. జస్ట్ బెండ్ అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయింది. బట్ నడిపేటప్పుడు అది ఇట్లా కర్వ్ అవుతుంది మోస్ట్లీ నాకు తెలిసి ఎయిర్ వల్ల. అండ్ థ్యాంక్స్ టు ఎప్రిలే మోటోప్లెక్స్ అండ్ పృథ్వీరాజ్ ఇలాంటి గ్రేట్ రైడ్ ఆర్గనైజ్ చేసినందుకు. లైక్ సూపర్ బైక్స్తో ఫన్ ఉండే అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాము. అందరు చాలా మంచిగా మాట్లాడుతూ లైక్ బేసిక్గా బైకింగ్ బ్రదర్హుడ్ కల్చర్ పెరగడం కానీ. ఇట్స్ నైస్ హౌ దిస్ బ్రాండ్ ఈస్ ఇన్వైటింగ్ అదర్ బైకర్స్ టు. అండ్ ఆబ్వియస్లీ కొంచెం ఫాస్ట్ వెళ్ళే బైక్స్, బికాస్ అందరూ కూడా ఇదే బైక్ స్పీడ్స్లో రావాలి, లేదంటే దే విల్ ఫీల్ లెఫ్ట్ అవుట్. కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లం వల్లే చిన్న సీసీస్ని జనరల్గా అలౌ చేయరు. లేదంటే చిన్న సీసీ కదా అని చెప్పేసి అట్లా ఏం లేదు, మళ్ళీ వాళ్ళే ఫీల్ అవుతారు. బికాస్ ఎగ్జాంపుల్ నేనే చిన్న సీసీ 150 ఉన్నప్పుడు ఇలా సూపర్ బైక్స్ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళినానంటే, లేదా హైయర్ సీసీ బైక్స్ నేను ఫీల్ అవుతుండే. బికాస్ వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, లేదంటే వాళ్ళు నా కోసం స్లో అయ్యేవాళ్ళు. నాకు రెండు బాధ వేసేది, అరే నా బండి స్లో అవుతుంది కదా అని చెప్పి. అదేం ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అందుకే కొంచెం ఈ ఇష్యూ ఉంటుంది. హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ దట్. అండ్ దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ మార్నింగ్ పూట కూడా బ్రేక్ఫాస్ట్ ఏదైతే మీటప్ పాయింట్ ఉంటుందో అక్కడ స్నాక్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, ఏది స్నీకర్స్ కానీ ఇట్లా అన్ని స్నాక్స్ పెడతారు రైడర్స్ కి, విచ్ ఇస్ లైక్ రియల్ ఇంపార్టెంట్. వాటర్ బాటిల్స్ ఉంటాయి, దెన్ టీ బ్రేక్, ఫస్ట్ బ్రేక్, దాని తర్వాత టిఫిన్స్ బ్రేక్. అది కూడా ఎవ్రీథింగ్ దే ఓన్లీ టేక్ కేర్. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఓన్లీ అబౌట్ యువర్ పెట్రోల్. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. ఫుడ్ అదంతా కూడా వాళ్ళే పే చేసుకుంటారు. సీరియస్లీ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. అండ్ చాలా రైడర్స్ కూడా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ, ఆ క్రాషెస్ ది కూడా జోక్స్ చేసుకుంటూ అలా మంచిగా అయిపోయింది రైడ్ మొత్తం. సో యా ఇలాంటి రైడ్స్ అటెండ్ చేస్తూ ఉంటే ఈ బ్రాండ్స్ కూడా ఎక్కువ పుష్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. So yep, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like and subscribe. It's about spreading the love and the